ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంపదీసి మీరందరూ కలిసి నన్ను మోసం చేయట్లేదు కదా? ఊరుకోండి సార్, మీరు మీ ఏదో డౌట్లును. శంకర్ సార్ కి ఆయనే ఆర్యవర్ధన్ సార్ అని తెలుసు కాబట్టే కదా మీ మనవడని ఓపెన్ అయింది. మరి తెలీదన్నా? అది అప్పుడంటే ఎప్పుడు? శంకర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా శంకర్ గానే ఉన్నాడు కదా? కాదు, ఇప్పుడు ఆర్యవర్ధన్ కదా. అవును అనుకో, శంకర్ ఆర్యవర్ధన్ అని తెలిసింది కదా? కాదు, ఆర్యవర్ధనే శంకర్ గా పుట్టాడని తెలిసింది. నేను శంకర్ తాతనే కదా? కాదు, మీరు ఆర్యవర్ధన్ గారు తాతగారు. అబ్బా, శంకర్ అంటే ఆర్యవర్ధనే కదయ్యా? అవును, కానీ ప్రతిసారి ఆర్యవర్ధన్ లో ఉండడం కుదరదు కదా. ఆర్యవర్ధన్ గా ఎందుకు ఉండకూడదు? శంకర్ గా ఉండాలి కాబట్టి. శంకర్ గా ఉండవలసిన అవసరం ఏంటి? ఆర్యవర్ధన్ లో ఉండకూడదు కాబట్టి. ఆ అవసరం ఏంటి? అవసరం లేదు, కానీ అనవసరం కూడా కాదు కదా. ఏమో యాదగిరి, నీ వల్ల నాకు తల పగిలిపోయేలా ఉంది. అందుకే డెప్త్ గా డీప్ గా ఆలోచించొద్దు అంటున్నాను. మీకోసం ప్యూర్ ముత్యాల హారాన్ని తెప్పించారు. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఈ లోపు ఈ మందాన్ని, అదే మీ అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉండండి. ముత్యాల హారం కాస్త పెద్ద అలాగే. ముత్యాల హారం అంట నా మెళ్ళో వేసుకుంటా, ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ముత్యాల చెమ్మ చెక్క, ఆడేదను పాడేదను. ఈ నీటిని గడికి ముత్యాల హారం కావాలంట. ఓరి నాయన, వీడికి ఎక్కడ దొరికిపోయానని భయపడ్డాను. సరే సార్, ఏమైనా తెలిసిందా? లేదు శంకర్, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. వాడు యూజ్ చేసిన వెహికల్స్ అన్నీ రెంటెడ్వి సార్, అందుకే అనుకుంటా లొకేషన్ ట్రేస్ అవ్వట్లేదు. అండర్ కన్స్ట్రక్షన్స్ ఏరియాస్లో, అక్కడున్న మిల్స్లో, ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుల్లో అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి ప్లేస్లో వెతికాను, కానీ ఎక్కడా ఏ క్లూ దొరకలేదు శంకర్. చేతికి దొరికిన వాడిని అనవసరంగా వదిలేశామా అనిపిస్తుంది శంకర్. వాడు గౌరీకి ఏ హాని తలపెడతాడో ఏంటో అని టెన్షన్గా ఉంది. రాయ్, తోలు బొమ్మలాట ఏమన్నా జరుగుతుందా ఇక్కడ? ఇది చస్తున్నప్పుడు వీడియో తీయాలి. ఆ వీడియో నా శంకర్ గారు చూడాలని చెప్పాను కదా, వీడియో తీరా. సరే బాస్. పెళ్ళం ప్రాణం పోతుందని మనోడికి తెలిసిపోయింది లాయరు. ఆఖరిసారి మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. రేయ్, మీలో ఎవ్వరికి ఫోన్ వచ్చినా సరే లిఫ్ట్ చేయకండి రా. వాడు టెన్షన్తో చావాలి. ఏమైంది శంకర్? వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఒక్కసారి వాడి పెళ్ళం చావు వీడియోని వాడు చూసిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తాను.
ఆ కాల్ ఆన్సర్ చేయి రాకేష్. ఏం చెప్తాడో విను రాకేష్. ప్లీజ్ రాకేష్ ఆన్సర్ చేయి. బాస్, లాయర్ గారు చెప్తుంది నిజమే కదా బాస్? ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో బాస్. ఒకసారి లిఫ్ట్ చేయి బాస్. హలో శంకర్. హలో రాకేష్, నేను చెప్పేది విను. గౌరీగా నేను చేయకు. ఏంటి శంకర్, నీ వాయిస్లో పవర్ తగ్గినట్టుంది. ఓ, నీ పెళ్ళాన్ని చంపేస్తాననేసరికి భయం వేసిందా? పొగరు తగ్గిందా? రాకేష్, గౌరీగా నేను చేయలేదు కదా. నీ టైం బాగుంది శంకర్. నువ్వు ఫోన్ చేయడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నీ పెళ్ళం చావు కేక వినపడేది. ఇంతకీ ఎందుకు కాల్ చేసావు? చివరిసారిగా నీ పెళ్ళంతో మాట్లాడతావా? లేదు, మన ఇద్దరం ఓ డీల్ చేసుకుందాం. అది చెప్పడానికి నేను కాల్ చేశాను. డీలా? ఏంటా డీల్? నీ మీద కేసు ఫైల్ చేసి ఓనర్ గారిని అప్రూవర్గా చేశామనే కదా నువ్వు గౌరీ గారిని చంపాలని చూస్తున్నావు. ఆ కేసుని విత్డ్రా చేసుకుంటాం. ఓనర్ని కూడా నీకు అప్పగిస్తాం. దానికి బదులుగా మా గౌరీ గారిని సేఫ్గా అప్పగించు. వాట్ డీల్? నిజమే శంకర్, ఈ డీల్ వింటుంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వలేదే. రాకేష్ ప్లీజ్. సరే, నేను ఓడిపోయాను, ఒప్పుకుంటున్నాను. నిన్ను ట్రేస్ చేయాలని చూసి నేనే ఓడిపోయాను. కావాలంటే నేనే నీకు లొంగిపోతాను. గౌరీ గారికి మాత్రం ఏం కాకూడదు. ప్లీజ్ తన్ని సేఫ్గా మాకు అప్పగించు. గౌరీ గారి కంటే నాకు నా గెలిపే ముఖ్యం కాదు. గౌరీ గారిని ప్రాణాలతో వదిలేస్తే చాలు. నీ మీద ఎలాంటి కేసులు లేకుండా చేస్తాను. ఈ డీల్ మనిద్దరికి మంచిది. ఒకసారి ఆలోచించు రాకేష్. హలో హలో, నీ మొగుడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఫోన్ కట్ చేశాడంటే వాడికి డీల్ ఓకే కాదనమాట. లేదు సార్, మేబీ ఆలోచిస్తున్నాడేమో. ప్రస్తుతానికైతే గౌరీ గారు సేఫ్గానే ఉన్నారు. వాడు ఏం డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం. ఎందుకైనా మంచిది, ఈలోపు ఈ నెంబర్ని కూడా ట్రేస్ చేయించండి. రాకేష్, శంకర్ ఏమంటున్నాడు చెప్పు రాకేష్. ఏం జరిగింది? అసలు ఏం మాట్లాడాడు? పెళ్ళం చస్తుందనేసరికి నా కాళ్ళ బేరానికి వచ్చాడు. డీల్ చేసుకుందాం అంటున్నాడు. ఎవడికి కావాలి డీల్? వాడి పెళ్ళాన్ని చంపి నా పగ తీర్చుకుంటాను. ఫూలిష్గా ఆలోచించక రాకేష్. శంకర్ ఆఫర్ చేసింది నీకోసమే. ఆ డీల్ నీకు ఫేవర్గానే ఉంది. ఒక్కసారి ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.